వెల్కమ్ టు ముదిగొండ టీవీ ప్రేక్షకులకి, తర్వాత సబ్స్క్రైబర్స్కి, శ్రేయోభిలాషులకి, పండితులకి, ఆస్ట్రాలజర్స్కి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు టాపిక్ గొప్ప అత్యల్ప విషయాలు, ది గ్రేట్ సిల్లీ థింగ్స్. ఇదేం సార్ రివర్స్ ఉందంటారు. ది గ్రేట్ సిల్లీ థింగ్స్ మనకు కనపడే చాలా మన భారతీయ సంప్రదాయంలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కానీ దాంట్లో ఎంతో సైన్స్ దాగి ఉంటుంది. అక్కడి నుంచి ఇది వీటి మీద చాలా చిన్న చిన్న టాపిక్ ఉంటాయి. విడదీస్తే మటుకు ఎంతో ఉంటుంది. తెలిస్తే మటుకు మనం ఓహో అయితే మనం రోజు చేస్తే మంచిదే అనమాట అని పెద్దవాళ్ళు అనుకోవాలి. చిన్నవాళ్ళు ఎవరైనా ఇప్పుడు జనరేషన్ ఉంటే బాబు ఇట్లా చేయరాని చెప్పి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాం. సైంటిఫిక్ రీజన్ చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో బెస్ట్ ఎంజేకే కానీ మన టీవీలో కానీ మొదటి నుంచి అంటే రెండు విషయాలు మనం పాటిస్తాం శాస్త్రం. ఒకటి ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టకూడదు. మీరు రేపే చనిపోతావు, నీ వ్యాపారం లాస్ అయిపోతుంది, నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఇలాంటివన్నీ చెప్పకూడదు. ఎవ్వరు కూడా అది మనకు తెలిసినా చెప్పకూడదు. తెలుసుకునే అవకాశం లేదు, తెలుసుకుని మనం చెప్పం. రెండోది, ఏమీ లేని వాడి దగ్గర వాడు ఒట్టి పాయింట్ షర్ట్ వేసుకుని ఉంటాడు, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు ఇట్లా చేస్తే, ఏదో ఒక కారణం చెప్పేసి నువ్వు కోట్లు సంపాదించవచ్చు, లక్షలు వస్తాయి, బిల్డింగ్లు కడతాయి. ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే ఒక్కసారి వాడిని ఏదో తాడి చెట్టు ఎక్కటము, లేదా మన పవన్ కళ్యాణ్ లేకపోతే చెప్పాలంటే పాతాళలోకం తొక్కేయటం అనమాట. సో వీ హ్యావ్ నో రైట్. ఈ రెండు పనులు మనం చేయకూడదు, జరిగేవి కాదు, నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు లేకుండా ఉన్న విషయాన్ని నీతిగా నిజాయితీగా సొసైటీకి పనికొచ్చేవి మటుకు చెప్పాలి. ఓన్లీ యూస్ఫుల్ చెప్పాలి. దాంతో వాళ్ళు బాగుపడతారా చేస్తారా అక్కర్లేదు. పాజిటివ్తో రిజల్ట్ రాకపోయినా నెగిటివ్ రిజల్ట్ చాలా డేంజర్. మనం 10 విషయాలు పాజిటివ్ చెప్తాం, ఎవరికి ఎక్కలేదు నో ప్రాబ్లం, ఎవరి ఫాలో నో ప్రాబ్లం. కానీ ఒక నెగిటివ్ చెప్తే ఒక్కోసారి ఊళ్ళు గ్రామాలు ఇది కూడా అయిపోతుంది. ఏదో ప్రమాదం వస్తుంది, భూకంపాలు వస్తాయి, ప్రపంచాలు వస్తాయని కానీ అందరూ భయపడిపోతారు. ఈ రెండు కూడా ఎప్పుడు దాదాపు 27 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాం. పెద్ద టీవీలో కానీ మా టీవీలో కానీ ఈ రెండు తప్ప మిగతావి ఉంటాయి. అదే ఇప్పుడు ఇది. సో ఈరోజు మీరు చూస్తుంటారు వెండి ఆభరణాలు అని పెట్టుంటాం తమ్నేళ్ళు. సిల్వర్, వెండి గొప్ప అత్యల్ప విషయాలు, ది గ్రేట్ సిల్లీ థింగ్స్. ఈ వెండి సిల్వర్ ఆభరణాలు ఉంటాయి. జనరల్గా లేడీస్ దగ్గర చేయడం వెండి కంచంలో భోంచేట ఒకటి. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి పట్టా గొలుసులు కంపల్సరీ మన తెలుగు సంప్రదాయంలో. అంటే నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ మోడల్ డిజైన్లు వేరే ఉండొచ్చు, మొత్తం మీద వాళ్ళు వేస్తారు. ఇట్లా డిజైన్ లాగా వచ్చే ఉంటాయి, దానికి ఒక గజ్జలు కడతారు. నార్త్ ఇండియాలో ఏమో రౌండ్గా ఒక కడియంలాగా ఉంటుంది. ఇట్లున్నారు మొత్తంకి గజ్జలను దానికి వేస్తారు. పెళ్ళి అయిన తర్వాత మెట్టెలన్నీ వేస్తారు. ఏది మధ్యవేలికి, కాలు కింద మధ్యవేలి, శనివేలు అంటారు దీనికి. అది ఎలా ఉంటుందండి, ఇట్లా ఉండాలి. అది రౌండ్గా కావద్దు, ఇక్కడ నుంచి రౌండ్ ఉంటుంది, రెండు దగ్గర ఇంత ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇది మెటల్, ఇది కరెక్ట్ సైజ్. ఇది ఈ రెండు కాకూడదు, ఈ కార్నర్స్ కాకుండా ఇలా ఉంటాయి. అవన్నీ మెటల్ దానికి వేస్తారు. ఇంకా పట్టా గొలుసులు అయిపోయింది, మెటల్ దీనికి అయిపోయింది. ఇది ఎందుకు వేస్తారు ఒకటి. ఇది చెప్పి నెక్స్ట్ ఇంట్లో ఇంకోటి ఉంది వెండిది. ఇంట్లో మనం వాడే వెండి వస్తువులు ఏమేమి ఉంటాయి దీంట్లో అని. అంటే వెండి మెటల్కి ఎట్లా ఉంటుందంటే అది అర్త్ నుంచి వస్తుంది కాబట్టి కాస్మిక్ ఎనర్జీని బాగా. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంత కాస్మిక్ ఎనర్జీ వాల్యూ కాకపోతే వెండి బంగారం రోజు టీవీలు చూస్తుంటాం కదా, కేజీ వెండి వాళ్ళు ఇట్లా పెరిగింది, 100 పెరిగింది, 200 పెరిగింది, బంగారం 60,000 అయింది, 70,000 అయింది, నిన్నటి వరకు 70, ఈరోజు 75,000. ఇంత మిగతా వాళ్ళు కంపేర్ ఈ రెండింటికి ఎక్కువ ఉంది, ఒక ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి వెండికి చాలా విలువ ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులు వాడుతుంటాం. ఏం చేస్తుందంటే వీళ్ళు పట్టా గొలుసులు వేసినా లేదా వాడు అక్కడి నుంచి మెటల్ దీంట్లో వేసినా ఎప్పటికప్పుడు బాడీలో ఈ అప్ అండ్ డౌన్ హీట్ ఉంటుంది. మన ఏసీ వేసినట్టు, మన ఏసీ ఒక కంట్రోల్లో పెట్టుకుంటాం అన్నట్టు. ఈ బాడీలో హీట్ వచ్చి ఇట్లా పెట్టినప్పుడు ఎక్సెస్ హీట్ వచ్చినప్పుడు నుంచి తీసేస్తుంది, లాగేస్తుంది. వెండి ఎంత కావాలో అంతవరకు వస్తుంది అన్నమాట. సో బాడీ మొత్తంలో ఆడవాళ్ళకి వేడి అన్నది అతి వేడి అన్నదాన్ని వెండి తీసేస్తుంది. ఏది యాంకిల్కి అక్కడ వేసుకున్నా కింద మెటల్ వేసుకున్నా కూడా ఇది అవుతుంది. అలాగే మరి కొంతమంది స్టైల్గా మెళ్ళో ఒక పులిగోర వేసుకుని వెండి చైన్ వేసుకుంటారు, లేదా చేతికి ఒక వెండి బ్రేస్లెట్ వేసుకోవచ్చు. అర్థమైంది కదా, బ్రేస్లెట్ వెండిది చేతికి వేసుకుంటారు అనమాట. ఈ వెండి బ్రేస్లెట్ వేసుకున్నా, మెళ్ళో వెండి చైన్ వేసుకున్నా కూడా కాస్మిక్ ఎనర్జీ ఆటోమేటిక్గా వెండికి వస్తుంది. దీనికి సిమిలర్ వెండి లాంటిది ఒకటి ఉంది, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు అది మటుకు టోటల్ నెగిటివ్. ఏంటది? సేమ్ వెండి తెల్లగా ఉంటుంది, అల్యూమినియం ఇప్పుడు వచ్చే ఎక్కువ మటుకు అల్యూమినియం వస్తుంది. అల్యూమినియం వస్తువు మన ఇంట్లో ఆఫీసులో ఎక్కడ ఎంత ఉన్నది, పార్టిషన్ డోర్స్ ఏ టైప్లో ఉన్నా కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోదు. అది బయట కాస్మిక్ ఎనర్జీ రాదు. ఇవన్నీ సైంటిఫిక్కే. అంటే తక్కువ దాంట్లో దాన్ని డీప్గా పోవట్లేదు, బట్ ఇది సైంటిఫిక్. సో వెండి. అలాగే ఇంట్లో వెండి దేవతా విగ్రహాలు ఉంటాయి మనకి. ఆ దేవతా విగ్రహాలు ఇంట్లో వెండినా కూడా వెండి విగ్రహం అంటే అది కూడా కాస్మిక్ ఎనర్జీని గ్రాప్ చేస్తుంది. అంటే ఇంట్లో దేవతా విగ్రహాలు ఇవన్నీ. ఇంకా కొన్ని గుళ్ళల్లో చూస్తారు. అంటే బంగారం కాస్ట్లీ కాబట్టి డెఫినెట్గా గుళ్ళో పూజారి మీకు
అయితే కొన్ని ఊళ్ళలో కొంచెం తక్కువ అంటే రాగిది కానీ లేదా వెండిది కూడా కొన్ని ఊళ్ళలో వెండిది కూడా శటకోపం పెడతారు మీ తలకి. అది కూడా కాస్మిక్ ఎనర్జీని తీసుకొని శటకోపం తల మీద పెడతారు అనమాట. రాగి కానీ వెండి కానీ పెడతారు. ఇట్లాంటి వెండి వస్తువులు రకరకాలుగా దీంట్లో ఉంటాయి. ఏది సిల్వర్ మెటల్. సో ఆ సిల్వర్ మెటల్కి వెండి లోహానికి కాస్మిక్ ఎనర్జీని తీసుకున్నది ఒకటి ఉంది. ఇప్పుడు పట్టా గొలుసులు హీట్ అప్లై చేసేటప్పుడు బాడీలో ఉన్న హీట్ అంతా వెళ్ళిపోతుంది. ఇది ఎట్లా వెళ్ళిపోతుంది సార్ అంటారు. నన్ను అడగక్కర్లేదు, ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. మీరు మీ ఊళ్ళో నుంచి కొంతమందిని అడగండి, అబ్బో నేను వేసుకోనంటారు కొంతమంది. ఎందుకు అని అంటే కొంతమంది లేడీస్ ఈ పట్టా గొలుసులు కానీ మెళ్ళో కానీ వెండి గొలుసు వేసుకుంటే వితిన్ 1 minute నల్లగైపోతుంది. అంటే విపరీతమైన వేడి ఉంటుంది వాళ్ళకి. నాకు అది పడదు అంటారు వాళ్ళు. అంటే అది అబ్జర్వ్ చేస్తున్నట్టే కదా, చాలా వేడి అనమాట. కొంతమందికి అందుకోసం అది వేసుకోరు అక్కడి నుంచి. సో వెండి పట్టా గొలుసులు, వెండి చైను, వెండి బ్రేస్లెట్, వెండి ఉంగరాలు. మరి బంగారు అందరూ చేసుకోరు కదా, ఇప్పుడు ముత్యానికి అక్కర్లేదు, పగడానికి అక్కర్లేదు, వెండి ఉంగరం. ఈ వెండిలోనే ఆభరణాలు ఎందుకు చేసుకుంటారు? వెండిలోనే దేవత విగ్రహాలు ఎందుకు ఉండాలి? కాళ్ళు పట్టా గొలుసులు వెండిలో ఎందుకు ఉండాలి? గోల్డ్ ఎందుకు ఉండకూడదు? కాస్ట్లీ కాబట్టి. కాస్ట్లీ కాదు, ఇప్పుడు కేజీలు కొద్ది బంగారు వాళ్ళు ఎందుకు చేసుకోరు? కొంతమంది దగ్గర ఉంటాయి, ఇంట్లో కేజీలు ఉంటాయి. మరి వాళ్ళు వెండి పట్టా గొలుసులు బంగారు చేసుకోవచ్చు కదా, చేసుకోరు. క్వశ్చన్ డబ్బు వాల్యూ కాదు, దీని పనితనం అనమాట. ఇవే ఎందుకు చేసుకుంటారంటే ఇది రీజన్. వెండిది చాలా ఉన్నాయి. వెండి ఎన్ని ఆభరణాలు కావచ్చు, ఇంట్లో కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎన్నో ఉంటాయన్నమాట. దీనికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు మనకు వచ్చింది అల్యూమినియం వస్తుంది. చాలా మటుకు ఆఫీస్లో అల్యూమినియం పార్టీషన్ అన్నీ పెడతారు కదా, అది కాదు. అందుకే ఈ లేటెస్ట్ ఫ్యాషన్ కన్క్లూజన్ అంటే వెండికి ఇవన్నీ ఇప్పుడు ఏది ఈ దూలాలు ఉండేవి, చెక్క దూలాలు ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద కాంప్లెక్స్లో మొత్తం ఆర్సీసీ ఉంటుంది. డిజైన్ ఏం చేస్తారంటే ఇట్లా ఉడెన్వి దూలాలు వేస్తాయి, అటుకుండా ఇట్లా ఓ టీ షేప్లో. అదొక స్టైల్. పాతదేది తిన్నింటి వాసాలు ఎక్క పెడతా ఉంటుంటారు కదా, వేస్తారు. వేస్తారు దానికి. మళ్ళీ దానికి కొంత వెండి కోటింగ్ ఉంటుంది కదా, డబ్బున్నవాడు చెక్కే దానికి వెండి కోటింగ్ కూడా ఇస్తారు. కాస్మిక్ ఎనర్జీ అనేది ఇలా అవుతుంది. సో ఇంట్లో వెండి సంబంధించిన ఇప్పుడు చూడండి ఇంకా ఎన్నున్నాయి. నేను 1-2 చెప్తున్నాను. ఒక వెండి విగ్రహాలే కాదు, మరి ఆ పళ్ళెం వెండిదే ఉంటుంది, తర్వాత గ్లాసు వెండిదే ఉంటుంది, ఉద్ధరిని వెండిదే ఉంటుంది. దాంతో వాడతారు వెండితో. తిని పోయినా మరి కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు మనకేంటి సార్ వెండికంటే సార్ ఎక్కడి నుంచి వస్తాయంటారు. ఇంకోటి ఇంగ్లీష్ సామెత ఉంది, ఏది పుట్టగానే అందరూ సిల్వర్ స్పూన్తో పట్టారు. సిల్వర్ స్పూన్తో పుట్టిన అర్థం ఏంటో తెలుసా? అందరూ పెద్ద లక్షాధికారులుగానే అర్థం. వాళ్ళ నోట్లో స్పూన్ అది ఉండదు. విత్ సిల్వర్ స్పూన్ అంటే ఒకప్పుడు వెండి బాగా ఉన్నవాళ్ళు కూడా భాగ్యవంతులే. సో వెండి కంచంలో కూడా మంచి వెండి గ్లాసు, వెండి కంచం కూడా ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళలో కూడా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తారు అనమాట. ఇదంతా మన తెలుగు సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో ఇది ఈ రకంగా ఉందన్నమాట. దీనికి ఏ సైంటిస్ట్ మనం చెప్పలేదు. అది కొన్ని సంవత్సరాల నుంచి అందరు పాటిస్తూ వస్తూ ఈరోజు కూడా స్టిల్ ఇన్ కంటిన్యూషన్ ఉంది అది అట్లా. సో వెండి కోటింగ్లు ఇంకా వేరే దాంట్లో వాడుతున్నారు. ఇప్పుడు ఈవెన్ దీంట్లో వాచ్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి దాంట్లో కూడా కొంతమంది చెప్తారు ఇక్కడ ఉన్నాయి సార్ అని. మెటల్ వాడతారు దాన్ని. సో అది మనకు చూడటానికి వెండి పెట్టాగొలుసులే కదా, ఇవే కదా, చిన్న విషయం కదా, వాడుతున్నాం కదా, ఎందుకు వాడుతున్నామో చూడాలి. ఆ వాల్యూ తెలిసిన తర్వాత అయితే మనం చేసేది కరెక్టే. ఇప్పుడు కనుక కాలేజీ అమ్మాయిలు ఎవరినంటే వాళ్ళకి ఎట్లా చెప్తాము, కన్సల్ట్ ఒప్పుకుంటారు లేదు తర్వాత విషయం. ఓ చైన్ అయితే ఒప్పుకుంటారు, వెండి కోటి బ్రేస్లెట్ వేసుకోవచ్చు వెండిది. గోల్డ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అది ఉంటుంది. నాకు అతను గోల్డ్దే గిఫ్ట్ ఇచ్చారు. అతనికి ఏదో ఇండస్ట్రీస్లో పెడితే లాభం వచ్చిందంట, గోల్డ్దే ఒకటి కడేమిచ్చి అట్లా అంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే వేసుకున్నాడు, ఎప్పుడో వాళ్ళ కోసం వేసి పెట్టేస్తాను అంతే. ఐ డోంట్ వేర్ ఆల్ సచ్ థింగ్స్. సో వెండి చాలా ఇంపార్టెంట్. ఇవే గొప్ప అత్యల్ప విషయాలు, ది గ్రేట్ సెల్లింగ్ థింగ్స్ కదా. ఇలాంటివి చాలా వస్తాయి. మీకు ఏదైనా ఇలాంటి తడితే అవి కూడా మేము పలిష్ చేస్తాం. సార్ మాకేదో కొత్తగా మనం డైలీ వాడే దాంట్లో కొన్ని ఉన్నాయి సార్ అంటే అవి కూడా నాకు ఫోన్ మెసేజ్ మాకు వాట్సాప్ పెట్టండి. వాట్సాప్లో నెక్స్ట్ వీడియోలో అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ముందు ఇది స్టార్ట్ చేసామనుకోండి మీ నుంచి కూడా చాలా వస్తాయి. మా ఊళ్ళో ఏంది మేము ఇది వాడతామని ఉంటాయి. అది విషయం చిన్నదై ఉండాలి, దాంట్లో మ్యాటర్ ఎక్కువ ఉండాలి. చాలా మామూలుది దాంట్లో ఏమో సార్ అంటాను, సిల్లీ థింగ్సే ఎస్, దాంట్లోనే ఇంత ఉండాలన్నమాట. అది అరచేతిలో వైకుంఠం అంటే ఇదే. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. మీ సంఖ్యాశాస్త్ర గోపీకృష్ణ.